నేను అడిగినంత డబ్బులు ఇవ్వాల్సిందే, లేకుంటే మీ సంగతి తేలుస్తా అని బ్లాక్ మెయిల్ కు పాల్పడుతూ ఒక పెద్ద ఛానల్ రిపోర్టర్ దౌర్జన్యానికి దిగి అమాయకులపై దాడి చేసిన సంఘటన. వివరాల్లోకి వెళ్తే రంగారెడ్డి జిల్లా కొత్తూరు మున్సిపాలిటీ జేపీ దర్గా వద్ద ప్రతి సంవత్సరం టెండర్ ప్రక్రియ జరుగుతుంది. ఇందులో భాగంగా ఈ సంవత్సరం 2 కోట్లకు కొంతమంది కలిసి టెండర్ చేజిక్కించుకున్నారు. కానీ అసలు కథ ఇక్కడే మొదలైంది. దర్గా పక్కన గల ఇన్మున్నర్వా గ్రామానికి చెందిన మహమ్మద్ ఫయాజ్ అనే బిగ్ టీవీ రిపోర్టర్ కొన్ని సంవత్సరాల నుండి ఇక్కడే తిష్టవేసి ఎవరు టెండర్ తీసుకున్నా ఇతనికి డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ కొంతమంది రౌడీలను వేసుకుని బ్లాక్ మెయిల్ చేస్తూ దౌర్జన్యానికి పాల్పడుతున్నారని దర్గా వాసులు తెలిపారు. అక్కడ ఏ కార్యక్రమాలు జరిగినా ఇతనికి డబ్బులు ముట్ట చెప్పాల్సిందే, లేకుంటే కావాలని వారిపై తప్పులు నిందలు మోపి బెదిరింపులకు పాల్పడుతున్నాడు. ఈ క్రమంలో నిన్న జేపీ దర్గాలో టెండర్ తీసుకున్న వారి వద్దకు వెళ్లి 5 లక్షలు డిమాండ్ చేశాడు. దీనికి వారు ప్రతి నెల నీకు మామూలు ఇస్తున్నామని, ఇంకా ఇవ్వలేమని తెలిపారు. ఇప్పటికే లక్షల రూపాయలు ఇచ్చామని, ఇప్పుడు మేము కష్టాల్లో ఉన్నామని, టెండర్ లాస్ లో నడుస్తుంది అని తెలిపారు. అయినా సదరు రిపోర్టర్ సాయంత్రం పూట కొంతమంది రౌడీలను వెంట తీసుకొచ్చి వారిపై కర్రలతో రాడ్లతో దాడి చేశారు. ఇందులో 5 మందికి తలలు పగిలి తీవ్ర గాయాలయ్యాయి. అంతటితో ఆగకుండా కొత్తూరు పోలీసులు నా చేతుల్లో ఉన్నారని, నన్ను ఏమీ పీకలేరని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ్ముడు కొండలరెడ్డి నా వెనకాల ఉన్నాడని, ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో, ఎవరు నన్నేమీ చేయలేరని దబాయించాడు. అతని వెంట ఉండే షౌకత్ అనే రౌడీ నాంపల్లిలోని మర్డర్ కేసులో ఉన్నాడని, నాకు నాంపల్లిలో రౌడీలతో ములాఖత్ ఉందని, నేను తలుచుకుంటే అందరినీ లేపేస్తానని బెదిరిస్తున్నారని బాధితులు తెలిపారు. దర్గాలో జరిగే దొంగతనాలు, దొంగలతో వీరికి సంబంధం ఉందని, కావాలంటే దర్యాప్తు చేయాలని అన్నారు. ఇక్కడ అక్రమంగా జరిగే క్రషర్ మిషన్లు, ఇసుక దందాలు, మట్టి త్రవ్వకాలు ఇతని నేతృత్వంలోనే జరుగుతాయని, అందరి దగ్గర డబ్బులు వసూలు చేస్తాడని, అందులో కొంతమంది రిపోర్టర్లకు కూడా కొంత భాగం వెళుతుందని తెలిపారు. అసలు ఇతనికి రాయడం కానీ చదవడం కానీ కూడా రాదని ఫేక్ సర్టిఫికేట్లు సృష్టించి రిపోర్టర్ అయ్యాడని అన్నారు. కావాలంటే దర్యాప్తు చేసి నిజానిజాలు నిగ్గు తేల్చాలని అన్నారు. ఇతని బాధితులు ఇప్పటికే చాలా మంది ఉన్నారని, వారిని బెదిరించి డబ్బులు వసూలు చేసి వారిని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని అన్నారు. పోలీసులు సత్వరమే న్యాయం చేయాలని, ఇలాంటి వారిపైన వెంటనే చర్యలు తీసుకొని శిక్షించాలని తెలిపారు. करे थे और इससे पहले क्या करे, किराना शॉप वालों को उन लोगों को जाके दादागिरी करा, कुछ भी बोलो तो मैं रिपोर्टर हूँ, मेरे कोई भी कुछ भी नहीं करते, पीएस भी मेरे हाथ में है, सब बोल के बोलता। और क्या है, रात में इलीगल वो चलता, रेती के गाड़ियाँ वो चलते, उन लोगों के पास क्या है मामूल लेता, और टिपरा वो चलते, उन लोगों के पास भी क्या है, उन लोगों को डरा के पैसे लेता उन्हें, कुछ भी बोलो तो నేను రిపోర్టర్ ఉన్నా అది ఉన్నా बोल के बोलता उन्हें। చాలా ఇబ్బంది పెడుతున్నాయి। कितने 8 दिन पहले से क्या है, दरगाह में आके डोमिनेशन डाल रहा, 5 लाख रुपए देना, 5 लाख रुपए देना तुम लोग मेरे को, मैं बिग टीवी का रिपोर्टर हूँ, नहीं दे तो तुम्हारा टेंडर चलाने नहीं दे, तू पूरा अंदर आके क्या है पूरा न्यूसेंस कर रहा पूरा। इसमें गाँव में क्या है पूरे आधे लड़ाइयाँ लगा रहे थे पूरा। फयाज, सादक, शौकत और अरशद। इससे पहले हम लोग कंप्लेंट नहीं किए, क्यों बोलते सो जानते भाई कहीं को करना बोल के नहीं करे। फिर हम लोग क्या कछू बैठने से क्या है, उन्हें आगे रोज दादागिरी कर रहा, उन्हें और साथ में इसके आदमियों को भेज रहा। आज क्या करा, आज 10-15 जनों को भेज के क्या करा, हमारे पर अटैक कराया। हम लोग दुकान के पास धंधा कर ले रहे थे, हमारे को नहीं मालूम, आगे डायरेक्ट आके अटैक कराने लगा। कुछ भी बोलो तो मैं रिपोर्टर हूँ बिग टीवी का, कोई भी कुछ भी नहीं उखाड़ लेता मेरा बोल के बोल रहा। 5 लाख रुपए मैंने रिपोर्टर हूँ बोल के डिमांड कर रहा उन्हें। टेंडर वालों के पास आके 5 लाख रुपए होना, 5 लाख रुपए दियो तो मैं निहात दूं उसके अंदर बोल के बोल रहा। उसको क्या है, और क्या है, उन्हें एक रिपोर्टर है, उसको क्या है एक लेटर लिखने नहीं आता, और उसको क्या है कुछ पढ़ने भी नहीं आता। उन्हें क्या है मालूम, पूरे रिपोर्टरों का नाम खराब कर रहा उन्हें। कोतूर मंडल में जितने भी रिपोर्टर है उनका नाम पूरा ब्लेम कर दे रहा उन्हें पूरा। ప్రార్థన నమాజ్ అయినాక అంత గొడవ అవుతున్నట్టు నేను వద్దు, ఎవరికి గొడవకు పోకూడదు అదే అని చెప్పి మళ్ళీ నేను షాప్ నుంచి నేను ఊర్లోకి వెళ్దామని అనుకుంటే గొడవ స్టార్ట్ చేసినాడు ఫయాజ్, షౌకత్ పైల్వాన్. అయితే ఆయన నాంపల్లిలో అంతకుముందు మటర్లు చేసినాడు, అంతకుముందు సిఐకి ఎస్ఐకి కొత్తూరు పోలీస్ స్టేషన్ తలుగుతాం అంతా చెప్పిన సార్ ఇట్లా ఉన్నాయి, బెదిరిస్తాడు ప్రతి కులం పొలకు బెదిరిస్తున్నాడు ఆయన, అలాగా టైప్ మంచి ఉన్నాడు సార్ అంటే సరే 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 అని ఎవరు పట్టించుకోలేదు. ఈ రోజు ఏమైపోయిందంటే సాయంత్రం షాప్ బంద్ చేసి వస్తామంటే ఒక దుగ్నంలో కోసి 15 నుంచి 20 మంది వరకు తోలుకొచ్చి షౌకత్, ఫయాజ్, అర్షద్ పైల్వాన్ ఉన్న ఇంకో ఆయన ఒకబడి జాబ్ చేస్తాడు, మళ్ళీ వేరే కూడా జాబ్ చేస్తారు కాంట్రాక్ట్ వాళ్ళ నుంచి. తలకాయ కాలు అక్రమంగా వచ్చిన యాత్రికుల నుంచి దౌర్జన్యంగా వసూలు చేస్తారు వాళ్ళు. ఏమంటే ఏమున్నదని అంటే చెప్తున్నారు. అంతకుముందు కూడా సిఎస్ఆర్ కూడా సార్ ఇట్లా బెదిరిస్తున్నారు, వాళ్ళు మర్డర్ చేసినారు సార్, ఆయన నాంపల్లి కోర్టులో మర్డర్ కేసులు ఉన్నాయి సార్, ఆయన దొంగల నుంచి అంత కలెక్షన్ ఉంది, ఆయన ఫోన్ తీసుకొని విచారించండి, అందులో ఏం తేలుతుంది అన్నీ తేలిపోతుంది. దొంగలు నాంపల్లి పోలీస్ స్టేషన్లో అంత రికార్డు ఉంది, నాంపల్లి దొంగల నుంచి ఆయనకి కలెక్షన్ ఉన్నది ఇళ్ళకు అని చెప్పినాను సార్కి. ఫయాజ్ ఉన్నాడు, మళ్ళీ షౌకాత్ ఉన్నాడు,
అయితే రిపోర్టర్ ఉన్నాడు ఫయాజ్, ఆయన చేసిన గొడవ అంతా ఇదే. అయితే ఆదివారం అయిపోతే పోనీ అది ఇది అని ఎవరి బేరాలు చేసుకుంటారని ఇక్కడ దగ్గర చేసి సోమవారం చేస్తే మళ్ళీ మాట్లాడదాం అనుకున్నాం. అయినాక ఊకున్నాం. ఇలా శుక్రవారం రోజు అయినాక ఊకున్నాం. ఊర్లోకి వద్దామంటే స్టార్ట్ అయిపోయింది గొడవ. అందరాళ్ళు రెడీ చేసుకున్నారు కొట్టడానికి, కర్రల నుంచి కొట్టే అంతా పలిగిపోయింది. నేను ఎవరు కొట్టలే, నేను నడిపించిన. సీసీ కెమెరాలు ఉన్నాయి కదా దర్గా తన, ఎవరు తప్పులు చేస్తే వాళ్ళకు శిక్ష అయ్యాలి. పోలీసు గట్టిగా ప్రయత్నం చేయాలి. ఎందుకంటే షాద్నగర్ తాలూకాలో పెద్ద గ్రామం ఇన్మున్నారు. అది 1000 ఓట్లు ఎక్కువనే ముస్లిం ఓట్లు. అన్ని కులం పొలం అన్ని కలిపి 4370 ఓట్లు చిల్లర ఉన్నాయి. అన్ని కులం పొలం మీద హిందూ ముస్లింది ఎవరైనా అయితే ఎవరు బాధ్యత ఉంటారు ఇప్పుడు దానికి? డబ్బులు వాళ్ళకి అడిగిన, నేను ఇడిపిస్తే ఇప్పుడు వాళ్ళు 15-20 మంది లాక్కున్నారు. కర్రలు ఉన్నాయి వాళ్ళ తన. అయితే నేను వాళ్ళకి విడిపించిన, నాకు కొడితే నేను అట్లానే పడిపోయినా. నేను డబ్బులు అంటే ఆయన సయ్యద్ ఖాజా పాషా కాంట్రాక్ట్ తీసుకున్నాడు. ఆయన కాంట్రాక్ట్ తీసుకుని మళ్ళీ వేరే వాళ్ళ కమిషన్ మీద 15 లక్షల కమిషన్ మీద అమ్మేసినాడు. అమ్మి ఇళ్లకు తోలుతున్నాడు ఆయన సయ్యద్ ఖాజా పాషా. ఈ రోజు 3 కొట్టంగా 4 కొట్టంగా ఆయన తన ఆర్ఎంసీ ఫ్లాట్ మీద మీటింగ్ అయింది ఈ రోజు. అలా సీసీ కెమెరాలు చూస్తే అంతా తెలియపోతుంది. ఎవరెవరేం చేసిన దర్గా కాడ, మేము చేసినామా తప్పు, వాళ్ళు చేసినారు, ఎవరు చేసినా అంతా తెలుస్తుంది. ఎవరెవరు తప్పు చేసిన పోలీసు గట్టిగా చర్యలు తీసుకోవాలి. ఏమైనా దాని మీద భాగ్యాది ఏమైనా అయింది ఊర్లో అంటే ఫయాజ్, షౌకత్ పైల్వాన్, మళ్ళా సాదాక్, ఇంకో అర్షద్ ఉన్నాడు, ఇంకో వేరే పేర్లు కూడా ఉన్నాయన్న. మేము సాయంత్రం అవుతున్నాయి, సీసీ కెమెరాలు తీసుకుంటే అంతా తెలియపోతుంది. ఈ దానికి బాధ్యత పూర్తిగా ఎవరెవరు తప్పులు చేస్తారు కొత్తూరు పోలీసు పూర్తిగా కేసులు పెట్టాలి. దాని మీద మేము చేస్తే మా మీద పెట్టాలి. ఎవరెవరు చేస్తారా సీసీ కెమెరాలు తీసుకుని అన్ని రికార్డు నుంచి పెట్టాలి కేసులు. ఎందుకంటే పెద్ద గ్రామం హిందూ ముస్లింది ఏమైనా అయిందనుకో కొత్తూరు పోలీస్ స్టేషన్ దానికి బాధ్యత వహించాలి పూర్తి స్థాయిలో. మేము చెప్తున్నాం ఈరోజు మీడియా, షాద్నగర్ మీడియా. మేము ఎందుకంటే దర్గా నుంచి కొత్తూరు నుంచి కొడొచ్చి మేము చెప్తున్నాం హాస్పిటల్లో. ఇప్పుడు మాకు పరిస్థితి ఎవరు లేరు. ఎందుకంటే మాకు బెదిరిస్తాం, పత్తి మలకల బెదిరిస్తే ఏం చేయాలి ఇప్పుడు? మేము